ఏరా యాక్షన్ స్టార్ట్ అయిందా? ఏంటని ఓవర్ యాక్షన్? అది మా నాన్న దగ్గర చేశా. నువ్వంటే నాకు లవ్ అని చెప్పా. నీకేమైనా పిచ్చా? స్కెచ్. నేనెవరినైనా ప్రేమించానని తెలిస్తే మా నాన్న వాడి కాళ్ళు చేతులు విరిచేస్తాడు. అబ్బా నీ బాబు అంత తురుమా? తురుమే. మా నాన్న ఎవరో తెలుసా? డి బ్రదర్స్ చైర్మన్ ధనంజయ్. అదేంటి ఆడు భాగ్యం బాబు కదా? నీకు లవ్ తో పాటు బ్రెయిన్ కూడా దొబ్బింది. భాగ్యం నాన్న ఆర్ఎంపీ డాక్టర్. ఆర్ఎంపీ డాక్టరా? మా నాన్నగారంటే ఏమనుకుంటున్నావు? ఆయన కోసం మా ఇంటి ముందు జనాలు క్యూ కడతారు తెలుసా? అంటే ఇది నా మరదలా? దీనికి తెలియకుండానే భాగ్యాన్ని సైడ్ ట్రాక్ లో పెట్టేసి ఇది మెయిన్ ట్రాక్ లోకి వచ్చేసింది అనమాట. సూపర్ హ్యా. వాయిస్ సైలెన్స్ అయిందేంట్రా? ఇప్పుడు వచ్చే రౌడీలు నిన్ను కుమ్మేస్తారు. కుమ్మేస్తే కుమ్మించేసుకుంటారు మరి. రమ్మను. నీ సరదా తీరిపోతుంది. తీరిపోయిందిగా. ఆవేశంలో ఇచ్చిన ముద్దుకు అర్థం ఉందన్నమాట. ఎరా ధనుంజయ మనుషులు మమ్మల్ని సాగు కొడుతున్నారా? వాడు వీడు ఒక్కడేరా? ఒక్కడే అని క్లారిటీ వచ్చాక ఇంకా వెయిటింగ్ ఎందుకురా? ఎక్కడ్రా 3 Idiots? ధనుంజయ్, నీ కూతురు ఎవరినన్నా ప్రేమిస్తే ఆయన ఎరగదీస్తావంటగా? నీ కర్మగాలి అది నన్నే లవ్ చేసింది. అంతేగా బంగారం? ఏంటే నన్ను ప్రేమిస్తున్నానని మీ వాళ్ళతో అబద్ధం చెప్తావా? ఆ అబద్ధాన్ని నేను నిజం చేసి చూపిస్తా. ఎందుకంటే మొన్న నేను పెట్టిన ముద్దుతో నీకు పడిపోయానుగా. నా సైడ్ నుంచి మీకు క్లారిటీ కావాలి కాబట్టి ఏందో ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఎంత ధైర్యం! నా ఇంటికి వచ్చి నా ముందే నా కూతురికి ఐ లవ్ యూ చెప్తావా? ఇరగ తీయండ్రా అన్నలు. ఇక మీకు తప్ప తన్నులు. ఆగండ్రా, ఆగండ్రా, ఆగండ్రా. ఒరే ఎలాగో కొట్టేసుకుంటాం కాబట్టి నా సైడ్ నుంచి మీకు ఇంకో క్లారిటీ కూడా ఇచ్చేస్తాను రా. ఎవడి దర్శనం కోసం అయితే నువ్వు తప్పించి తపస్సు చేస్తున్నావో ఆడిని నేనే. అర్థం కాలే? నీ పదవికి చెక్కు పెట్టిన వాడిని నేనే. తలుపులేండ్రా. ఎవడి కోసం ఎదురు చూస్తున్నానో వాడి చౌని వాడే వెతుకుంటూ నా ఎదురు నుంచున్నాడు. చంపేండ్రా. ఇది కదరా నాకు కావాల్సిన ఎమోషను.
ఇంతకీ నేనెవరినో తెలుసా? రామచంద్రయ్య గారి కొడుకుని. ఏంట్లో అయితే మా నాన్నకు అవమానం జరిగిందో అదేంటో చెప్తున్నా. నీ చేత్తో మా నాన్న కాళ్ళు పట్టించి అదే చేత్తో నా కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఆ నీళ్లు నీ నెత్తిన చల్లుకునేలా చేయకపోతే పోతే గీతే లేదు, జరిగి తీరుద్ది. అల్లారు ముద్దుగా పెంచుకున్న నీ కూతురికి మొగుణ్ణవుతా, బలుపుతో పునాదులేసిన ఈ ఇంటి కళ్ళున్నవుతా, కొలెస్ట్రాల్తో కొట్టుకుంటున్న మీ ముగ్గురు అన్నదమ్ముళ్ళకి